గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార జోరుగా కొనసాగుతుంది. ఇటు ఒక బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. మనం సూరత్ పట్టణంలో ఇక్కడ సూరత్ పట్టణంలో తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతంలో ఉన్నాము ఈరోజు. అయితే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ పరిస్థితి దాదాపు చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడ స్థిరపడి దాదాపు 30 ఏళ్ళ నుంచి 40 నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో సూరత్ నగరంలో తెలుగు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఇక్కడ సూరత్ పట్టణంలో ఒక కాలనీలో తెలుగు వాళ్ళు నా ప్రాంతంలో మనం ఉన్నాము. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం పేరు మీ పేరు? మా పేరు దాసరి వజ్రమ్మ. మీరు సూరత్లో సెటిల్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? 1982లో సూరత్కి వచ్చినాం మేము. ఇక ఈ 37 సంవత్సరాల నుంచి అయిపోయింది. ఇక్కడే ఉంటాను. పిల్లలు పెళ్ళిళ్ళు చదువులు అన్నీ ఇక్కడే సూరత్లే. సూరత్ మహానగరం ఈ పట్టణంలో చాలా మంది తెలుగు ప్రజలు ఉంటారని చెప్పారు. ఎంతమంది తెలుగు ప్రజలు ఇక్కడ ఉన్నారు? దగ్గర 3 లక్షల మంది ఉండొచ్చు తెలుగు ప్రజలు అందరూ. ఇక ఇప్పుడు కేసీఆర్ గారు దేశంలో అందరు పిలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ సౌలతులు దొరుకుతుంటే కొంతమంది 1 లక్ష మంది దాకా వెళ్ళిపోయారు మణికొండ సైడు. ఇక మిగతా వాళ్ళు 2-3 లక్షల మంది ఇక్కడే ఉన్నారు సూరత్లో. అంటే సూరత్ పట్టణానికి ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి? దేశంలో పనులు లేక, ఏవో ఉద్యోగాలు లేక, చదువు సంజయ్ లేక పేదరికంతో ఆ రోజులలో సూరత్కి వచ్చినాం. మా అత్తమామ వచ్చారు, వాళ్ళ తరఫున మేము ఇక్కడ సెట్టింగ్ అయిపోయినాం. ఇక్కడే పిల్లల చదువులు, విద్యలు, నౌకర్లు, పనులు ఇక్కడే ఉన్నాయి అందరికీ. ఇక్కడ ఎలా ఉన్నాయి పనులు కావచ్చు మీకు? అంటే ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇక కొద్ది రోజులుగా కష్టపడ్డాం కానీ ఇప్పుడు మోదీ సర్కార్ వచ్చిన కానీ చాలా బాగానే నడుస్తుంది. పనులు మంచిగా ఉన్నాయి. అందరికీ చదువులు పిల్లలకు అందరు బాగున్నాయి. అట్టి పామావులు పిల్లలకు ఉచిత చదువులు, మంచి చదువులు బాగానే ఉన్నదండి. మోడీ సర్కారు 20 ఏళ్ళ నుంచి గుజరాత్లో ఉన్నది కదా, మీరు కూడా 30 ఏళ్ళ నుంచి ఇక్కడ సెటిల్ అయ్యి అన్నారు కదా. ఆ మోడీ ప్రభుత్వం అయితే ఇక్కడ ఉన్న స్థానికులతో పాటు మన తెలుగు ప్రజలకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో అవి కూడా మీకు అందుతున్నాయని అందరికి అందుతున్నాయి. మోదీ సర్కార్ తేడా లేదు, పేద చిన్న కుల మతాల ఏం లేదు, అందరూ ఒకే తీరుగా అందరికి చూస్తుండు. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఈరోజు రేపు ఎలక్షన్ జరగనుంది, మళ్ళీ 5 తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు రానున్న ఈ ఎలక్షన్లో ఏదే వస్తుంది అంటారు? ఈ సూరత్లో 100% కమల గుర్తే వస్తుంది, బీజేపీ వస్తుందండి. ఇక దాని మీదనే అందరికీ నమ్మకం. మీ బస్సులో చూసుకోవచ్చు, ఈ బస్సులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అంటారు. మీరేమో మోడీ ప్రభుత్వం అన్నీ చేసింది అంటున్నారు కదా, మరి ఎలా అంటారు? ఇక ఆయన గెలుస్తుండు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుండు. మనం మేమంతా ప్రజలకు ఇండ్లు ఇస్తుండ్రు, గవర్నమెంట్ ఇండ్లు ఇస్తుండ్రు. కిరాయిలు లేకుండా ఇల్లు దొరుకుతున్నాయి. ఫామ్ నింపిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు దొరుకుతుంది. చదువులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఇక పెట్టిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. ఏం పెట్టిన వాళ్ళకి సౌకర్యం ఎట్లా దొరుకుతుంది? మనం అర్జీ పెట్టి ఫామ్ నింపితే సౌకర్యం దొరుకుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ సూరత్లో ఉన్న తెలుగు ప్రజలందరూ వాళ్ళ ఊళ్ళలోకి వచ్చారని చెప్పి సీఎం కేసీఆర్ చెప్తున్నారు కదా, నిజమే? అది నిజమేనండి. చాలా మంది వరకు ఇక్కడ నుంచి స్థానికానికి మన వరంగల్ డిస్టిక్ వాళ్ళు, మన హైదరాబాద్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఎందుకంటే అక్కడ స్థిరపడి కేసీఆర్ కూడా సౌలతులు చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సూరత్ అంటేనే ఒక టెక్స్టైల్కి సంబంధించి, చేనేతకు సంబంధించిందిగా. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు దాదాపు కూడా దానికి సంబంధించిన వాళ్ళే. కానీ మీకు అంటే ఇక్కడ ఉపాధి కానీ మిగతా కానీ ఎలా ఉన్నాయి? ఇక అవే పనులండి. సాంచలు నడపడం వరకే ఇక్కడ లూప్స్ నడపడమే ఉన్నది. ఇక్కడ అక్కడ నుంచి దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ లూప్స్ నడిపించడంలే. ఏ పని చేస్తారు ఇక్కడ? ఏం పని చేస్తారు? చీరలు నేయటం. వాళ్ళకు ఉపాధి అంటే నెలకు ఎంత రావచ్చు? వస్తుంది 15,000 20,000 పని చేసుకున్నది. నెల జీతం 20-25,000 వస్తుంది. ఇక మిగతా వాళ్ళు మోడలింగ్ అని, టెక్స్టైల్ డిజైనింగ్ అని, పిల్లల చదువులు బట్టి జాబులు ఉన్నాయి వాళ్ళకు. ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో ఇక్కడ గుజరాత్ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. ప్రధాని అయిన తర్వాత కూడా ఇక్కడ అంటే ఏదైనా మార్పులు జరిగినాయా, లేదంటే ఆయన మోదీ ఉన్నప్పుడు కూడా ఎలాంటివి ఉందో అంతకు మించి డెవలప్మెంట్? మోదీ వచ్చిన కాంచి డెవలప్ జరిగిందండి. ఆయన వచ్చిన కాంచి రోడ్లైనా, బ్రిడ్జీలైనా, పేదలకు ఇండ్లు అయినా, కొన్ని లక్షల ఇండ్లు కట్టించండు. 5 లక్షల ఇండ్లు కట్టించండు. 5 లక్షల మందికి సేఫ్టీ కదండి. ఆయన ప్రభుత్వం వచ్చిన కాంచి చాలా వరకు నడిచింది. కాంగ్రెస్ పార్టీ అంటుంది నరేంద్ర మోదీ మాటలు తప్ప చేతల్లో ఏం లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ పేదల పార్టీ అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు పేదల పార్టీ, గ్యాస్ ముద్దు అదో ఏదైనా తక్కువ ఉంది. ఈయన వచ్చిన కానీ రేషన్లకు, పప్పులకు, వగైరే సామాన్లకు మాత్రం రేట్లు పెరిగినాయండి. పేదలు బతకడం కొంచెం కష్టం. కానీ ఇక అన్ని సౌకర్యాలు మాత్రం మోదీ ప్రభుత్వం వచ్చిన కానీ బాగా నడుస్తుంది. సిటీ డెవలప్ అయింది సూరత్.
సూరత్ సిటీ డెవలప్ అవుతుంది అంటారు. ఏదైతే పేద ప్రజలకు కావాల్సింది ఏదైతే నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ ధరలన్నీ పెరిగిపోయినాయి కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ ఉన్న ప్రజలు 15,000 జీతం వస్తుంది అంటారు. ఆ 15,000 జీతంతో సామాన్యులు ఇంట్లో నలుగురు బ్రతికే పరిస్థితి ఉందంటారు. లేదండి, అది కష్టమే. కానీ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు పని చేసుకుంటారు. ఆడవాళ్ళు 10,000 తెస్తారు, మగవాళ్ళు 20,000 తెస్తారు. ఆ విధంగా జీవనం పోరాటం నడిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అంటున్నారు కదా. మోడీ ప్రభుత్వం వస్తే ఇంకా మీకు ఇక్కడ ఏమేమి కావాలంటారు, సౌకర్యాలు ఏమేమి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇక ఆయన సౌకర్యాలు చేసేది ఏంటంటే రేషన్ బిల్లులు, ఈ గ్యాస్ బిల్లులు, పెట్రోల్ ధరలు కొంచెం తగ్గిస్తే మాకు మంచిగా ఉంటుంది. పిల్లలకు కూడా చదువుల గురించి కొంచెం తక్కువ చేయాలి. ఫీజులు బాగున్నాయి, ఉచిత చదువులు ఏర్పాటు చేయాలి. కొన్ని ఫీజులు బాగున్నాయని చెప్తున్నారు కదా, హాస్పిటల్లోకి పోతే బిల్లులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక ఢిల్లీలో ఏర్పాటు చేయింది, మొన్న పంజాబ్లో ఏర్పాటైంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము అధికారంలోకి వస్తే అన్ని ఫ్రీ ఇస్తాం, ఉచిత కరెంట్ ఇస్తాం అంటున్నారు, ఆ పిల్లల చదువు ఫ్రీ అంటున్నారు, గవర్నమెంట్లో ఆసుపత్రులు అది కూడా ఫ్రీ అని చెప్తున్నారు. మరి అలాంటి పార్టీలను మీరు ఎందుకు ఓన్లీ మోడీకే సపోర్ట్ చేస్తారు? మేము మోడీ అని కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదండి. అభిమానంతో ఓటేస్తున్నాం. వాళ్ళు ఎవరు వచ్చినా మాటలు చెప్పేటోళ్ళు కానీ చేతలు చేసేటోళ్ళు ఎవరు లేరు. కరోనా వచ్చి 2 సంవత్సరాలైంది, కనీసానికి ఎవరు మొహం కూడా దించలేదు. ఏ పార్టీ వాళ్ళు కరెంట్ బిల్లు తగ్గియలేదు, ఒక నెల నేర బిల్లు తగ్గియలేదు. వాళ్ళు ఏం చేస్తారండి? ఈయన ఈ 2 సంవత్సరాల నుంచి ఉచిత రేషన్ అందరికి ఇస్తుండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం 8 ఏళ్ళు అయింది, సీఎం కేసీఆర్ పాలిస్తున్నాడు. తెలంగాణ ఇప్పటికే అభివృద్ధి అయిందని చెప్పి దేశానికే మోడల్ అయిందని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని కాకుండా బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. ఒకవేళ సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చి సూరత్లో పోటీ చేస్తే మీరు తెలంగాణ సీఎంకి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు మన తెలంగాణ కేసీఆర్ వచ్చిందంటే మనం తెలంగాణ పోయేటోళ్ళం కాబట్టి కేసీఆర్కి మద్దతు కంపల్సరీ చేస్తాం కదండి. మనం పుట్టి పెరిగిన ఊరు మన దేశం కదా. అంటే ఆయన తెలంగాణ అభివృద్ధి చేశారని చెప్తున్నారు. తెలంగాణలో పింఛన్లు ఇస్తున్నారు, అలాంటి పింఛన్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి కానీ అక్కడంత పింఛన్ లేదండి. ఇక్కడ చాలా తక్కువ, 1,200 ఇక్కడ ఇస్తారు, అక్కడ 2,000 ఇస్తారు. అక్కడ సన్న బియ్యం 30 కేజీలు ఇస్తే ఇక్కడ 5 కేజీలు ఇస్తారు మనిషికి. అక్కడ మీ చేనేత కార్మికులకు కూడా ఒక పింఛన్ లాంటి ఏర్పాటు చేస్తున్నారంట. అలాంటిది కూడా ఇక్కడ ఏమైనా పెట్టాలని మీరు ఏమన్నా అడుగుతున్నారు? ఇప్పుడు అడుగుతున్నామండి, మోదీ సర్కార్కు అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన గెలిస్తే మాత్రం చేస్తానంటుండు. ఇక అది భగవంతుడి దయ అంతే.